హైవేలపై యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ కావడానికి ఆదిలాబాద్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఇందుకోసం సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి క్లబ్లో 5 సభ్యులుంటారు. వీళ్లంతా నేషనల్ హైవేకు ఆనుకొని ఉండే గ్రామస్తులు. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా క్షణాల్లో అక్కడికి వెళ్లి ప్రథమ చికిత్స చేస్తారు. అవసరమైతే సిపిఆర్ కూడా చేసి ప్రాణాలను కాపాడుతున్నారు. పౌరులే పోలీసులు ప్రమాదం జరిగితే చాలు స్పందిస్తున్నారు. క్షణాల్లో ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ప్రాథమిక చికిత్స చేస్తున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పౌరులే పోలీసులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవేలపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరిగిన టైంలో వెంటనే ట్రీట్మెంట్ అందితే బతికే అవకాశాలు ఎక్కువ. కానీ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ట్రీట్మెంట్ అందక చనిపోయే అవకాశాలను తగ్గించడానికి జిల్లా పోలీసులు సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేశారు. ఈ సేఫ్టీ క్లబ్ లో రోడ్డు పక్కన ఉండే దాబాల్లో పనిచేసే వాళ్లు, పంక్చర్ వేసేవాళ్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్లు సభ్యులుగా ఉన్నారు. వీరికి పోలీసులు ప్రమాదం సమయంలో చికిత్స అందించడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డాబాల్లో పనిచేసే వంట మనిషి నుండి యజమాని వరకు శిక్షణ ఇచ్చారు. 44వ జాతీయ రహదారిపై ఎప్పుడు ప్రమాదం జరిగినా సేఫ్టీ క్లబ్ సభ్యులు వెంటనే స్పందిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాలను కాపాడుతున్నారు. ఆ రోజు మీటింగ్ ఉన్నది. ఆ రోజు నేను పోయినా చూసినా ఎట్లా చేయాలా, ఎట్లా దెబ్బలు తాకినా ఎట్లా కట్టాలా అంటే బాగా చెప్పిన ఎవరు అంటే హెల్ప్ చేయాలా ఎవరి మనిషికి. ఇప్పుడు గిరిసి కొడుతున్నాడు మనిషి, ఆడికి గుత్తం దెబ్బలు తాకిందా ఇక్కడ పట్టి అక్కడ నుంచి చపాతీ చేస్తున్నా నేను, మనకు దెబ్బలు తాకింది అంటే నేను వచ్చి పట్టి కట్టేసిన. మంచిగా తెలుస్తుంది. ఎవరికి హెల్ప్ చేసిన అంటే మంచిగా ఉంటాయి కదా. మనకు కూడా అది ఎప్పుడు అంటే దెబ్బలు తాకదు ఎప్పుడు అంటే మనకు కూడా ఎవరంటే హెల్ప్ చేస్తాడు. డాబాలతో పాటు పెట్రోల్ బంకులు కూడా రహదారుల పక్కన ఉంటాయి. పైగా 24 గంటలు పనిచేస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వీరికి క్షణాల్లో సమాచారం తెలుస్తుంది. అలాంటి పెట్రోల్ బంకు సిబ్బంది సేఫ్టీ క్లబ్ లో ఉన్నారు. ఈ సేఫ్టీ క్లబ్ లో ఉన్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ కిట్ తో బాధితులకు వైద్యాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తామంటున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి సేఫ్టీ క్లబ్ లో పనిచేయడం గర్వంగా ఉందంటున్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి దగ్గర హాస్పిటల్లో ఉన్నాడా లేడా, బ్లీడింగ్ అవుతుందా లేదా, అతనికి ఎక్కడైనా గాయాలైనా లేదా తెలుసుకుని ఆ తర్వాత చూసి వెంటనే 108 కానీ 1033 కానీ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. జరిగిన తర్వాత మనం ఏదైతే తొందరగా ఒక 5 to 10 minutes లోపు అతనికి బ్యాండేజు, రక్తస్రావం ఆపడం కానీ, ఇలా అన్కాన్షియస్ ఉన్నప్పుడు సిపిఆర్ చేయడం కానీ ఇట్లా చేయమని పోలీసు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మంచిగా తీసుకోవడం జరిగింది ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారు తోచిన సాయం చేయడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది కాబట్టి ఇది మంచిదని నా అభిప్రాయం. ఆదిలాబాద్ జిల్లాలో సేఫ్టీ క్లబ్ లో 2000కు పైగా సభ్యులున్నారు. ఒక్కో క్లబ్ లో 5 చొప్పున మొత్తం 450 గ్రామాల్లో సభ్యులున్నారు. అలాగే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై 1 కిలోమీటర్కు ఒక సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. వీరందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రమాదాలలో మరణాలను తగ్గించడానికి సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటితో 30% మరణాలు తగ్గిస్తామన్నారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసులేనన్నారు ఎస్పీ. ఇప్పుడు జిల్లాలో మనం నేషనల్ హైవే 44 ఉంది. ఇది టాప్ 25 ఫెటల్ స్ట్రాచెస్ మొత్తం ఇండియాలో. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఇక్కడ ఏర్పాటు చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫస్ట్ రెస్పాండర్ లాగా వీళ్ళు యాక్ట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ ఉంటుంది జనరల్గా ఫస్ట్ రెస్పాండర్, దానికంటే ముందు కూడా ఆ లోకల్ ఊరు వాళ్ళు, లేకపోతే అక్కడ చుట్టుపక్కల పంచర్ షాప్స్, మెకానిక్స్, పెట్రోల్ పంప్స్, డాబాలు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేయాలి, గుడ్ సమారిటన్ ఏంటి దానికి మనం రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు చేసాం. ఫస్ట్ సిపిఆర్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. అది కాకుండా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అంటే ఆ ట్రామా కేర్ ట్రైనింగ్ అంటారు. 4 to 5 hours వాళ్ళకి ఒక పీపీటీ చూపించి ఒకసారి యాక్సిడెంట్ అయితే అది ఇంజర్డ్ పర్సన్ ఎట్లా తీయాలి, వాళ్ళకి షిఫ్ట్ ఎట్లా చేయాలి, సో దట్ ఆ నాన్ ఫెటల్ ఇంజరీ ఫెటల్ ఇంజరీ కన్వర్ట్ కాదు. నేషనల్ హైవేలపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు పోకుండా కాపాడటానికి ఏర్పాటు చేసిన ఈ సేఫ్టీ క్లబ్లు సత్ఫలితాలనిస్తున్నాయి. భవిష్యత్తులో సేఫ్టీ క్లబ్ల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తోంది పోలీస్ శాఖ.